హాయ్ అండి. నాలాగా వైట్ హెయిర్‌తో బాధపడే వాళ్ళ కోసం నేను ఒక చిన్న చిట్కాతోటే మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక టీ స్పూను మనకి ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండీ! ఒక టీ స్పూను ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. మనకి ఫిల్టర్ ఉంటుంది కదా, కాఫీ ఫిల్టరు, దానిలోకి వేసుకోవాలి. లేదంటే మీరు టీ పొడితోనైనా చేసుకోవచ్చు, లేదా ఫిల్టర్ కాఫీ పొడితోనైనా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదున్నా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ మేము ఫిల్టర్ కాఫీ యూజ్ చేస్తాం కాబట్టి ఫిల్టర్లో పౌడర్ వేసేసి ఇలా స్టాండ్ పెట్టేసి దానిలోకి మరుగుతున్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫిల్టర్లో నుంచి డికాషన్ అయితే కిందకు వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసామంటే మనకి ఫిల్టర్ అనేది తొందరగా డికాషన్ కిందకైతే దిగిపోతుంది. మనకి డికాషన్ వచ్చాక చూసారా ఎలా పొగలు వచ్చేస్తుందో డికాషన్లో నుంచి. నేను సైన్ గోల్డ్ ప్యూర్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నా జుట్టు అయితే అంత లాంగ్ కాదు, అంత షార్ట్ కాదు, మీడియం సైజులో ఉంటుంది. అంత ఒత్తుగా ఏమి ఉండదండి, కొంచెం పలుచుగానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ హెన్నా పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ హెన్నా పౌడర్ అయినా తీసుకోండి. ఆ బ్రాండ్ హెన్నా పౌడరు మీ జుట్టుకు సరిపోయినంత హెన్నా పౌడర్ తీసుకోండి. నాది చిన్న జుట్టే కాబట్టి నాకు ఒక 2.5 స్పూన్లు పౌడర్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోకి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న కాఫీ డికాషన్ ఉంది కదండి, అది వేసి కలుపుకోవాలి. కాస్త చల్లారినాక కలిపితే బాగుండు అనిపించింది. నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఫిల్టర్ డికాషన్ వేసేసి హెన్నా పౌడర్ మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇలా హెన్నా పౌడర్ డికాషన్ వేసి కలుపుతున్నప్పుడైతే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఆ వాసన చాలా బాగుంటుంది. అసలు ఫిల్టర్ కాఫీ వాసనే మనం కాఫీ ఇక్కడ పెడితే మన వీధి చివరికి వాసన అనేది వస్తుంది. అంతా బాగుంటుందన్నమాట. అయితే మీరు ఇన్స్టంట్ కాఫీ తాగుతారా లేకపోతే ఫిల్టర్ కాఫీ తాగుతారా కామెంట్ చేయండి. నాకైతే 2 కాఫీ ఇష్టమేనండి. ఇంకా ఫిల్టర్ కాఫీ అయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనం కాఫీ తాగామన్న ఫీలింగ్ ఆ స్మెల్ వల్లే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా గట్టిగా కాకుండా ఇంకా కొంచెం డికాషన్ అనేది వేసుకొని మనం ఇలా కలిపి పక్కనుంచేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ పాటు అలా పక్కనుంచేసుకోవాలి. తర్వాత దీన్ని కలిపి పక్కనుంచుకున్న తర్వాత మనం తలస్నానం చేసి జుట్టు అనేది పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. లేదా నైట్ తలస్నానం చేస్తే ఉదయం ఇలా హెన్నా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్పుడప్పుడు చేయాలంటే మాత్రం మీరు తలస్నానం చేసి ఈ హెన్నా కలిపి పక్కనుంచుకొని తలస్నానం చేయండి. తర్వాత జుట్టు బాగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హెన్నాని అప్లై చేసుకోండి. చూసారా మన హెన్నా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం ఇది జుట్టుకి అప్లై చేసినప్పుడు మనకి ఎక్కువ వైట్ హెయిర్ లేకుండా ఒక 10% వైట్ హెయిర్ స్టార్ట్ అయినప్పుడు ఇలా హెన్నాతో కవర్ చేసుకోండి, బాగుంటుంది. మన జుట్టు కూడా చాలా సిల్కీగా హెల్తీగా బాగుంటుంది. ఇక ఇలా హెన్నాని మిక్స్ చేసుకొని మన జుట్టుకి ఒక్కొక్క పాయ తీసుకొని చక్కగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం ఓన్గానే అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవరైనా హెల్ప్ ఉంటే హెల్ప్ తీసుకొని వాళ్ళతో హెన్నా అనేది తల మొత్తం కూడా అప్లై చేసుకోండి. హెన్నా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత చక్కగా మంచి నీటితో కడిగేసుకోండి. చూసారా నా జుట్టు కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో. మరీ అంత వైట్గా లేదు, అలాగని బ్లాక్గా లేదు. కొంచెం మనకి గోరింటాకు పెట్టుకుంటే పండుతుంది కదండి, అలా పండిందనమాట. వైట్ హెయిర్ అయితే కనిపించట్లేదు. ఈ ట్రిక్ నచ్చితే ఫాలో అవ్వండి. మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వైట్ హెయిర్ స్టార్ట్ అయినప్పుడు ఈ హెన్నా పౌడర్తో కవర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.